కన్నప్ప మూవీ మీద నో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తాం. సినిమా కూడా దానికి తగ్గట్టుగా ఉండడం బాధాకరం. సినిమా స్టోరీ ఆల్రెడీ తెలిసిందే, కానీ మంచు విష్ణు భక్తి రసం కంటే వైలెన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ మీద ఫోకస్ చేశాడని తెలుస్తుంది. కానీ కొన్ని విఎఫ్ఎక్స్లు సరైనవి లేకపోవడంతో కొన్ని ఫైట్ సీన్స్ డార్క్లో పెట్టారని అర్థమవుతుంది. ఇంకా చెంచు తెగకి చెందిన హీరోయిన్ ఫైట్ చేస్తుందా లేక రొమాన్స్ చేస్తుందా నాకైతే అర్థం కాలేదు. కానీ ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అండ్ స్లోగా అనిపించిన, సెకండ్ హాఫ్లో శివరాత్రి సీన్ అయితే చాలా బాగుంది. ప్రభాస్ ఒక 15 మినిట్స్ ఉంటాడు. ఉన్నంతసేపు సినిమా చాలా బాగుంది. మోహన్ లాల్ కిరాతుడు గెటప్తో కొంచెం ఎంగేజింగ్ చేశారు. క్లైమాక్స్ కొంచెం లేపారు. సో ఓవరాల్ మ్యాటర్ ఏంటంటే, రిపిటేటివ్ బీజిఎం, లో ప్రొడక్షన్ వాల్యూ, అన్నెసెసరీ ఫైట్ సీక్వెన్స్ లేకుండా ఉంటే బాగుంది అనిపించింది. లాస్ట్ ఫైట్ సీన్లో త్రిశూలం ఎందుకు వచ్చిందో, విలన్ ఎందుకు చనిపోయాడో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎనీహౌ సినిమాలో అక్కడక్కడ కొన్ని ఎంగేజింగ్ సీన్స్ ఉండడం వల్ల, స్టార్ క్యాస్ట్ వల్ల సినిమా చివరి వరకు కూర్చోబెట్టగలదు. ఎంతైనా మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ సింగ్ సీరియల్లో లాగా స్లోగా ఎడిట్ చేశారనిపించింది. ఫైనల్గా సినిమాలో కొన్ని సీన్స్ తప్ప మిగతా సినిమా అంతలేదు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు తెలుగు తెర ఎంటర్టైన్మెంట్ ఫర్ మోర్ తెలుగు న్యూస్ అప్డేట్స్.